షార్ట్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ కార్యదర్శిని ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం వచ్చే నెల అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఇదే విజ్ఞాన కేంద్రంలో ఫిల్మ్ యాక్టింగ్ సంబంధించిన వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ తెలియజేసి నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాచారాన్ని ఇచ్చారని ఉద్దేశించి ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది. ముందుగా మీ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు వచ్చినందుకు. ఈ కార్యక్రమం వివరాలు 1, 2, 3వ తారీఖు జరిగే కార్యక్రమాలకి వర్క్షాప్ టీచర్గా ప్రముఖ నటులు FM బాబాయ్ గారు, అదేవిధంగా విజయనగర కళాకారులు అయినటువంటి గద్దె వరప్రసాద్ గారు టీచర్స్గా వస్తున్నారు. రీసోర్స్ పర్సన్గా ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఇద్దరు ప్రొఫెసర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే 3 రోజులు జరిగే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకి నటనపైన ప్రాథమిక అంశాలను తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులుగాను ప్రవేశ రుసుముగా ఒక 500 పెట్టి 3 రోజులు మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆ 500లోనే చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం వైజాగ్ ఇతర జిల్లాలో ఉండే కళాకారులు అందరూ నటనపై ఉన్న అవగాహన పెంచుకోవడానికి, ఇతర ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి నేర్చుకోలేని ఇబ్బంది పడుతున్న ఆర్థిక ప్రాబ్లమ్స్ అందరికీ కూడా ఇదొక వేదిక అవుతుంది. ఈ 3 రోజులు వచ్చి నగరంలో ప్రతి కళాకారులు యాక్టింగ్ నేర్చుకొని కళాకారులు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా ద్వారా జనాలకు విజ్ఞప్తి చేస్తాం. ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు? నా పేరు బాలంగిరి సాయి, రంగసాయి నాటక సంఘ వ్యవస్థాపకుని. మరి VSFM వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ 2018లో ప్రారంభించిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఔత్సాహిక అటు నటులు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, అప్కమింగ్ ప్రొడ్యూసర్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్థ ఎల్ఆర్జీ యొక్క నేతృత్వంలో జరుగుతుంది. అది ఇప్పుడు ఆగస్టు 1, 2, 3 ఈ 3 తేదీల్లో ఒక మంచి వర్క్షాప్ అనేది, అంటే ఔత్సాహికంగా ఈ యొక్క నటనలోకి రావాలనుకునే వారికి మంచి మంచి మాస్టర్ల చేత ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి 500 రూపాయలు ఫీజు అన్నారు. అదేమీ కాదు, 3 రోజులు భోజనం పెట్టాలి, అట్లాగే సర్టిఫికెట్లు ఇవన్నీ ఇవ్వాలని వాళ్ళు భావించారు. తప్పకుండా ఇది మంచి వర్క్షాప్ అవుతుందండి. ఈ వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అట్లాగే మీడియా పరంగా మీడియా మిత్రులు అందరూ ఇటువంటి వారిని ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విశాఖపట్నం అనేది మనకి రానున్న కాలంలో ఈ సినిమా పరిశ్రమకు తాలూకా ఒక ప్రత్యేకమైన హబ్గా తయారవ్వాలని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కానివ్వండి, ఏవైనా సరే పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక సాంస్కృతిక రాజధాని, సినిమా రాజధానిగా కూడా తయారు చేసే అంశంగా పెద్దలందరూ కూడా ముందుకు రావాలని, ముఖ్యంగా మీడియా పరంగా కూడా నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వర్క్షాప్లో నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా మంచి వర్క్షాప్కి వచ్చే మన ఆనందంతో వాళ్ళు తిరిగి వెళ్తారని కోరుకుంటూ సెలవు.